స్వాధ్యాయ ప్రియులకు నమస్కరిస్తూ 8వ రోజు పత్రిజీ జ్ఞానామృతం బుక్ 3 నుండి ఈ రోజండి ఈశావాసం ఇదం సర్వం అంటూ పత్రిసర్ ఏం చెప్తున్నారో తెలుసుకుందామా. ఉపనిషత్తుల్లోని మొట్టమొదటి ఉపనిషత్తు అయిన ఈశావాసోపనిషత్తులో ఈశావాసం ఇదం సర్వం యత్ కించ జగత్వం జగత్ తేనే తెక్తేన భుజీద మా గృహ కస్య స్మిద్దనం అని చెప్పబడింది. ఈశావాసం ఇదం సర్వం అంటే ఈ సకల చరాచర ప్రపంచమంతా కూడా ఈశ్వరుడు అనే మూల చైతన్యంతో విస్తరింపబడి ఉంది అని అర్థము. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అణువు, ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి మానవుడు, ప్రతి పక్షి, మరి ప్రతి జంతువు, ఇలా అన్నిట్లో కూడా మూల చైతన్యమే నిండి ఉంది. మరి ఆ మూల చైతన్యమే అన్నిటినీ చలింపజేస్తుంది, కానీ అది మన కంటికి కనిపించదు. ఇప్పుడు మన ఈ శరీరం కదులుతోంది, మరి మాట్లాడుతోంది అంటే అది ఆ మూల చైతన్యం వల్లనే అన్నది పరమసత్యం. ఒక చేతిలో 5 వేళ్లల్లోనూ ఒకే చైతన్యం ఉన్నట్లు ఈ ప్రపంచంలో ఉన్న సకల చరాచర జీవరాశులన్నిటిలోనూ ఆ మహా చైతన్యమే నిండి ఉంది. యత్ కించ్ జగతాం జగత్ అంటే ఈ జగత్తు ఎక్కడ ఏ కొంచెం ఉన్నా సరే అందులో ఆ మూల చైతన్యం ఒక్కటే విస్తరించి ఉంది అని అర్థము. ఆ మూల చైతన్యమే ఈశ్వరుడు. ఈ ప్రపంచంలోని మూల మూలల్లో లక్షల కోట్ల సంఖ్యలో వేరువేరు శరీరాలు ప్రకటింపబడి ఉన్నా కానీ వాటన్నిటిలోనూ విస్తరించి ఉన్నది ఈశ్వరుడు అనబడే ఒకే ఒక్క మూల చైతన్యమే కనుక ఈ ప్రపంచంలో ఈశ్వరుడు కానిదేది ఇక్కడ లేదు. ఈ చెయ్యి నేనే, మరి ఈ చేతిని కదిలించేది నేనే, ఈ నోరు నేనే, మరి నోటిని మాట్లాడించేది నేనే అయినట్లు ఈ శరీరం ఈశ్వరుడే, మరి ఈ శరీరాన్ని నడిపించేది ఈశ్వరుడే. ఇలా మనమే ఈశ్వరులమై ఉన్నాం కనుక అన్ని చోట్ల మనమే విస్తరించి ఉన్నాము. తేన త్వక్తేన భజిద అంటే ఇది అందరిది కనుక ఇది నాదే అని భుజించకూడదు అని అర్థము. ఇక్కడ ఉన్న గాలి అందరిది, ఇక్కడ ఉన్న నీరు అందరిది, ఇక్కడ ఉన్న నది అందరిది, మరి ఇక్కడ ఉన్న ఆహారం అందరిది. అసలు ఇక్కడ నాది అన్నది ప్రత్యేకంగా ఏదీ లేదు కనుక నీది నాది అన్న భావం వదిలేసి ప్రపంచంలో ఉన్నదాన్ని మనం భుజించాలి. మృగదః కస్య స్విత్ ధనం అంటే పక్కవాడి ధనాన్ని, పక్కవాడి సమయాన్ని మనం లాక్కోకూడదు అని అర్థము. అంటే పక్కవాళ్ళ జీవితాల్లో వేలు పెట్టవద్దు, మరి ఇతరుల వ్యక్తిగత విషయాల్లో కల్పించుకోకూడదు అని అర్థము. ఈ ప్రపంచంలో ఉన్నదంతా ఒక్కటే ఈశ్వర చైతన్యం, మరి నాలోనూ ఉన్నది కూడా అదే ఈశ్వర చైతన్యం కనుక నేను కూడా ఈ ప్రపంచం అంతటా విస్తరించి ఉన్నాను. నాలాగే అందరూ ఈ ఈశ్వర చైతన్యంలో విస్తరించి ఉన్నారు కనుక ఇక్కడ అంతా ఒక్కటే. ఇక్కడ నీది నాది అన్న ప్రత్యేకతలు ఏవీ లేవు కనుక ఆ ప్రత్యేకతలను వదిలిపెట్టేసి మనం జీవించాలి. ఇక్కడ అందరూ గొప్పవారే కనుక మేమే గొప్ప అనుకుంటూ జీవిస్తే దుఃఖం తప్ప ఏమీ మిగలదు. అందుకే ఎవరికి వారు తమ తమ గొప్పతనాలను వదిలేసి ఇక్కడ జీవించాలి. నా ఇల్లు, నా పిల్లలు అనుకుంటే చివరికి ఏదీ మిగలదు కనుక ఇది దేవుడిచ్చిన ఇల్లు, ఇది దేవుడిచ్చిన పిల్లలు, ఇది దేవుడిచ్చిన ధనం, ఇది దేవుడిచ్చిన శరీరం అనుకుంటూ జీవిస్తే అంతటా సంతోషమే. అన్నీ భుజించాలి కానీ ఇది నాది అని ప్రత్యేకంగా అనుకోరాదు. పక్క వాళ్ళ జీవితాలపై మనకి ఆధిపత్యం ఉండకూడదు. నా శరీరం అందరి కోసం ఉంది, నా జీవితం అందరి కోసం ఉంది, నా దగ్గర ఏదైతే ఉందో అది అందరిది అనుకుంటూ ఏకత్వంలో జీవించాలి. సంగీతానికి శృతి ఎలాంటిదో ఈ ప్రపంచానికి ఏకత్వం అలాంటిది. ఈ సత్యాన్ని తెలుసుకొని జీవిస్తే మన జీవితం కూడా లయబద్ధంగా సాగుతుంది, లేకపోతే జీవితం అంతా రసాబసగా ముగిసిపోతుంది. ఈశావాసం ఇదం సర్వం అన్న సత్యాన్ని మనం ప్రతిరోజు పదే పదే చెప్పుకోవాలి. జీవితంలో నేను నాది అన్న భావనలు తీసివేసి ఎవరి మీద ఆధిపత్యం చూపించకుండా జీవించాలి. అప్పుడే ఈశ్వర చైతన్యంలో మనం లయమైపోతాము. అదే ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికతను అభ్యాసం చేయడానికే ఈశ్వర చైతన్యంతో శృతిబద్ధంగా
జీవించటం కోసమే. ఇతరుల్లో ఉన్న ఈశ్వర చైతన్యంతో లయబద్ధంగా వ్యవహరించటం నేర్చుకోవటానికి మనం ఈ ప్రపంచంలోకి వచ్చాము. అందుకు మనం ఇతోధికంగా ధ్యానం చేయాలి. ధ్యానం మనల్ని మన మూల చైతన్యంతో కలిపి ఉంచుతుంది కనుక మనం ఎంతగా ధ్యానం చేస్తే అంతగా ఈశ్వర చైతన్యంతో శృతిలో ఉంటాము. ధ్యానం లేకపోతే జీవితంలో అన్ని అపశృతులే, మరి అన్ని అపలయలే ఉంటాయి. మరి జీవితం దుఃఖ భాజనంగా మిగిలిపోతుంది. సంగీతాన్ని అభ్యాసం చేసే వారికే శృతిలయలు మరి స్వరాలు అపస్వరాలు తెలిసినట్లు ధ్యానాన్ని అభ్యాసం చేసే వారికే ఈశ్వర చైతన్యం అంటే ఏంటో, మరి అందులో ఎలా లయం కావాలో తెలుస్తుంది. ఆధ్యాత్మిక శృతి అంటే ధ్యానం అని, ఆధ్యాత్మిక లయం అంటే ఆత్మజ్ఞానం అని తెలుస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకున్న వాళ్ళే తేన తెక్తేన భుజీద అన్న ఉపనిషత్ వాక్యాన్ని అర్థం చేసుకొని ఏది నాది కాదనుకొని భుజిస్తూ అంటే జీవిస్తూ ఉంటారు. అలాంటి జ్ఞాని పక్క వాళ్ళ మీద తన ఆధిపత్యాన్ని చూపించకుండా, పిల్లల మీద తన ఆధిపత్యాన్ని చూపించకుండా, భార్య మీద తన ఆధిపత్యాన్ని చూపించకుండా వాళ్ళని గౌరవిస్తూ జీవిస్తాడు. ఈ ప్రపంచంలో ఎక్కడ ఆధిపత్యం అన్నది లేదు అని తెలుసుకుంటాడు. ఈశావాసోపనిషత్తులోని ఈ మొట్టమొదటి శ్లోకంలోని ఈశావాసం ఇదం సర్వం యత్ కించ్ జగతాం జగత్ అన్న మొదటి పాదం సత్యమేంటో మనకు తెలియజేస్తే, తేన తెక్తేన భుజీద మాగృద కస్యస్మిత్ ధనం అన్న రెండవ పాదం ఆ సత్యంలో ఎలా జీవించాలన్న ధర్మాన్ని మనకు తెలియచేస్తుంది. కనుక మనము ఉపనిషత్తులను శ్రద్ధగా చదవాలి. చదివి వాటిల్లో ఉన్న జ్ఞానంలో తడిసిపోవాలి. సత్యంలో మరి ధర్మంలో ఎలా జీవించాలో తెలుసుకోవాలి. అందుకు విశేషంగా గ్రంథాలను అధ్యయనం చేయాలి. పుస్తకం హస్తభూషణం కనుక చేతిలో ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం ఉండాలి. హస్తాలు ఎప్పుడూ రిక్తంగా ఉండకూడదు. కళ్ళు ఎప్పుడూ ఒక పుస్తకాన్ని చదువుతూ ఉండాలి. నా దగ్గరికి ఎవరైనా వస్తే పుస్తకం పక్కన పెట్టేసి ఏంటి సంగతులు, ధ్యానం బాగా చేస్తున్నావా అని అడిగి వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ పుస్తకంలోకి కళ్ళు దూర్చేస్తాను. నేనెప్పుడు ఏదో ఒక పుస్తకాన్ని చదువుతూనే ఉంటాను. కనుక నా దగ్గర అందరూ పుస్తకాలని ఎలా చదవాలో నేర్చుకోవాలి. పుస్తకాల్లో హిమాలయాలంత జ్ఞానం ఉంది కనుక జ్ఞానాన్ని ఒడిసి పట్టుకోవాలి. ఊరికే కబుర్లాడుతూ ఖాళీగా ఒక్క నిమిషం కూడా గడపకూడదు. నేను ఉద్యోగం చేసే రోజుల్లో నాకు వచ్చే జీతంలో సగం ఇంటి ఖర్చులకి, సగం నా పుస్తకాలకి ఖర్చు పెట్టేవాడిని. ప్రతి ఆదివారం హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్స్ వెతికి నాకు కావలసిన పుస్తకాలను కూరగాయలు కొనుక్కున్నట్లు కొని బ్యాగ్ నిండా నింపి తెచ్చుకునేవాడిని. వారం అంతా పుస్తకాలు చదివేసి ఇక నాకెవ్వరు కలిస్తే వాళ్ళకి ఆ పుస్తకాలు ఇచ్చేసేవాడిని. దానిని చదివేశాక ఇక అది నాది కాదు, అందరిది కనుక ఎవ్వరు కనబడితే వాళ్లకు దానిని ఇచ్చేసేవాడిని. నేనెప్పుడూ నా మనసుని శూన్యం చేసుకొని పుస్తకాలు చదువుతాను కనుక ఒకసారి చదివితే చాలు నాకంతా గుర్తుంటుంది. అయినా సరే మళ్ళీ అదే పుస్తకాన్ని చదవాలనిపిస్తే వెళ్ళి అదే పుస్తకాన్ని మళ్ళీ కొనేవాడిని. ఒక్కోసారి ఒక మంచి పుస్తకం కొనడానికి నా దగ్గర డబ్బులు ఉండకపోయేవి. అప్పుడు ఆ షాపుకు వెళ్ళి నేను చదవాలనుకున్న పుస్తకాన్ని తీసి ఆ షాపులోనే పుస్తకాల కింద పెట్టి దాచేసేవాడిని. మళ్ళీ డబ్బులు రాగానే వెళ్ళి ఆ పుస్తకాల కింద నుంచి దానిని తీసి కొనుక్కునేవాడిని. చదవగానే ఎవరికో ఒకరికి ఇచ్చేసేవాడిని. అలా జ్ఞానంతో సహా ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా అందరిది కనుక ఇది నా ఒక్కడి సొత్తేమీ కాదు అని తెలుసుకొని దానిని అందరితో పంచుకుంటూ జీవించాలి. అదే శృతిబద్ధమైన జీవితం, మరి లయబద్ధమైన సంసారం. ఇది తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. ఎంత వండర్ఫుల్ గా ఉంటుందండి పత్రి సార్ చెప్పే జ్ఞానము. అవి క్లిష్ట పదాలతోటి మనకి గజిబిజి అయ్యే విధంగా ఉండవు. ఎంత అసలు దీనికి వర్ణించడానికి నాకు కుదరట్లేదు, కానీ చదువుతూ ఉండాలనిపిస్తుంది, వింటూ ఉండాలి అనిపిస్తుందండి పత్రి సార్ ఏం చెప్పినా కూడా. మరి మీకండి?
ఇంకొకటి కర్మలు చేస్తూనే ఉందామంటూ మరొక చాప్టర్ అండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్పరాత్మే సంగోస్త కర్మణి. భగవద్గీత 2:47. కర్మలు చేయడానికే నీకు అధికారం ఉంది, కానీ కర్మ ఫలితాలకు మాత్రం నువ్వు అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలు చెయ్యకు, అలాగని కర్మలు చేయటం మానకు. భగవద్గీతలో ఇదొక గొప్ప శ్లోకం. మన జీవితంలో ఎలా ఉండాలో, మనం ఏం చేస్తే హాయిగా ఉంటామో చెప్పే గొప్ప శ్లోకం ఇది. కనుక దీనిని అందరం ప్రతిక్షణం గుర్తుంచుకోవాలి. అలా ఈ శ్లోకాన్ని గుర్తుంచుకొని పదే పదే మననం చేసుకుంటూ దాని సారంలో జీవిస్తూ ఉంటే మనకెప్పుడు మోక్షమే, ఎప్పుడు ఆనందమే, మరి ఎప్పుడు ఆరోగ్యమే. సో అండి, కర్మణ్యే వాధికారస్తే అంటే మనకు కేవలం కర్మలు చేయటం కోసమే అధికారం ఉందని అర్థం. ఇక్కడ ఏ కర్మలు చేస్తామో మన ఇష్టం. ఎందుకంటే ఈ ప్రపంచంలో రకరకాల కర్మలు ఉన్నాయి. అందులో ధ్యానం చేయటం కూడా ఒక కర్మే. ధ్యానం చెయ్యాలి అనుకున్నాం, కదలకుండా కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టాం. ఓకే అని చెప్పేంతవరకు కళ్ళు తెరవలేదు. ఇదంతా ఒక కర్మ. ఇది చేయటం వరకే మనకు అధికారం ఉంది. కానీ ధ్యానం చేస్తే నాకేం లాభం వస్తుంది అనుకోవడానికి మాత్రం మనకు అధికారం లేదు. ధ్యానం చేస్తే ఏం వస్తుందంటే, ధ్యానం చేయటం ఎలాగో తెలుస్తుంది. ధ్యానం చేయటం వల్ల ధ్యానం అనే లాభం వస్తుంది. ఇంకో లాభం ఎలా వస్తుంది? ధ్యానం చేస్తే నాకేం లాభం వస్తుందని అడగటం మూర్ఖత్వం అయితే, అసలు ధ్యానం చేయకుండానే నాకేం లాభం వస్తుందని ఆలోచించటం పరమ మూర్ఖత్వం. ధ్యానం చేస్తూ ఫలం అడగకపోవటం విజ్ఞానం. మా ఫలేషు కదాచన అంటే ఆ ఫలం ఎప్పటికీ అడగవద్దు నాయన అని చెప్పాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. నీకే ఉద్యోగం చేయాలనిపిస్తే ఆ ఉద్యోగం చేయి, కానీ దానివల్ల ఏం ఫలం వస్తుందని మాత్రం ఆలోచించకు. ఉద్యోగం చేయటంలోనే మనకు బాగుండాలి కాలం, కానీ ఫలం ఆశించటంలో కాదు. పొలం దున్నటంలోనే మనకు బాగుండాలి, కానీ దాని ఫలం ఆశించటంలో కాదు. మనిషి వెన్నంటే అతని నీడ వచ్చినట్లు పని వెంటే దాని ఫలం కూడా ఉంటుంది. కనుక దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. నడిచినంతసేపు మన నీడ మన వెంటే వస్తుందా, రావటం లేదా అంటూ వెనుకకు తిరిగి చూసుకుంటామా? అలా పదే పదే చూసుకుంటూ ఉంటే అసలు మన నడక ముందుకు సాగుతుందా? కనుక ఏ పని చేస్తే బాగుంటుంది అనిపిస్తే ఆ పని చెయ్యాలి. రోడ్లు ఊడ్చాలనిపిస్తే రోడ్లను చక్కగా ఊడ్చాలి. ధ్యానం చేయాలనిపిస్తే చక్కగా కూర్చొని ధ్యానం చేయాలి. చాలా మంది నన్ను ధ్యానం చేస్తే మీకేమొస్తుంది అని అడుగుతారు. ఇలా ఊళ్ళు తిరుగుతుంటే మీకేం లాభం అని అడుగుతారు. ఏమీ రాదు, నాకు ఊళ్ళు తిరగటం ఇష్టం కనుక తిరుగుతాను అని చెప్తాను. నేనేమైనా మూర్ఖున్నా ఊరికే తిరగటం నాకు ఇష్టం కనుక తిరుగుతాను. ఇంకా కొందరు పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా ఎలక్షన్లో నిలబడితే ఏం వస్తుందని అడుగుతారు. ఏమీ రాదు, మనం నిల్చోవాలంతే, ఆ కర్మ చెయ్యాలి. ఈ కైలాసపురిలో ఇంత పెద్ద ధ్యాన మహాచక్రం చేస్తే ఏం వస్తుందంటారు చాలా మంది. ఏమొస్తుంది? ఏమీ రాదు, కానీ కష్టపడి దానిని పూర్తి చేయటం మీద దృష్టి పెట్టా అంతే, దాని ద్వారా వచ్చే ఫలం మీద కాదు. కనుక మనం ఏ పని చేసినా ఆ పని మీదే దృష్టి పెట్టాలి, కానీ ఫలం మీద కాదు. ఫలాన్ని ఆశించి పని చేస్తే దుఃఖమే మిగులుతుంది. పని మీదే దృష్టి పెట్టి పని చేస్తే ఆ పని చేయటంలోని ఆనందం మిగులుతుంది. మనకు దుఃఖం కావాలా లేక ఆనందం కావాలా అన్నది మనమే నిర్ణయించుకోవాలి. ఏదైనా మన ఇష్టమే. మనము ఫలం మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటే మనకంత దుఃఖం మిగులుతుంది. మనం నడిచి వెళుతుంటే మన నీడ కూడా మన వెంటే వచ్చినట్లు పని వెంటే ఫలం కూడా ఉంటుంది. నడుస్తుంటే నీడ మన వెంట వస్తుందో లేదో అని బెంగ పెట్టుకోనట్లే పని చేస్తూ ఫలం వస్తుందో లేదో అన్న బెంగ కూడా పెట్టుకోకూడదు. ఏ కర్మ చేస్తే దాని ఫలం ఎలాగూ వస్తుంది కనుక కర్మఫలం మీద మనం దృష్టి పెట్టకుండా కర్మ చేయటం మీద మనం దృష్టి పెట్టాలి. ఇదే జీవితంలో ముఖ్యమైన సూత్రం. మరి ఇంతకంటే గొప్ప సూత్రం ఇంకేది లేదు.
కర్మఫలం కోసం ఆశించని వాళ్ళు పరమ సౌభాగ్యవంతులు. అయితే కర్మఫలం కోసం ఆరులు చాచే వాళ్ళు పరమ దరిద్రులు. సౌభాగ్యవంతులు ఎప్పుడూ ఒక కర్మ అయిపోగానే వెంటనే ఇంకో కర్మ కోసం వెతుక్కుంటారు. ధ్యానం చేయటం అనే కర్మ అయిపోయింది, వెంటనే ఏం చేయాలి? పుస్తకం చదువుకోవాలి. పుస్తకం చదివిన తర్వాత వంట చేయాలి. వంట చేసిన తర్వాత వడ్డించాలి. ఆ తర్వాత అంట్లు తోమాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఇలా పని తర్వాత పని చేస్తూనే ఉండాలి. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉండాలి. నిజంగానండి, పత్రి సార్ చెప్పినట్టు ఎప్పుడు ఏదో ఒక పనిలో గనక లేకపోతే, ఇప్పుడు సెల్ ఫోన్స్ అన్లిమిటెడ్ కాల్స్ కదా, ఇంకా ఇరుగమ్మ పొరుగమ్మ, ఎవరి ఇంట్లో పిల్లి అరిచింది, ఎవరి ఇంట్లో కుక్క మొరిగింది, ఇక ఈ విషయాలండి ఇక ఫోనులు బద్దలైపోతూ ఉంటాయి. దానివల్ల అక్కడ పొల్యూషను అంటే థాట్ పొల్యూషను పెరిగిపోతుంది. అన్నీ కూడా అస్తవస్త్రం అయిపోతూ ఉంటాయి. అదే పత్రి సార్ చెప్పినట్టు ఎప్పుడు ఏదో ఒక పనిలో హ్యాపీగా విశ్రాంతి తీసుకుంటూ ఇన్వాల్వ్ అయ్యామనుకోండి, నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుందో మాస్టర్స్. ఐఎమ్ రైట్ అండి? పని చేయకుండా నాకు అది రాలేదే, నాకు ఇది రాలేదే అని పొద్దస్తమానం ఏడ్చేవాడు పరమ దరిద్రుడు. మనం ఏదో ఒకటి ఆశిస్తూనే దరిద్రులం అవుతున్నామంటే మన వల్లనే మనం దరిద్రాన్ని దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నాం. పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడు పనులు చేస్తూనే ఉంటారు, ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటారు, శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటారు, పిరమిడ్లు కడుతూ ఉంటారు. దానివల్ల ఏమి వస్తుంది అని వాళ్ళు ఆశించరు. కర్మఫలాలను పక్కన పెట్టి కర్మలు చేయటంలో వాళ్ళు మాస్టరీని సాధించారు. మాస్టర్ అంటే కర్మఫలాన్ని పట్టించుకోకుండా కర్మలు చేసే సాధనలో ఉత్తీర్ణుడైనవాడు. ధ్యానం చేస్తే నాకు ఆరోగ్యం వస్తుందా? ధ్యానం చేస్తే నేను అందంగా అవుతానా? ధ్యానం చేస్తే నా తెల్ల జుట్టు నల్లగా అవుతుందా? ధ్యానం చేస్తే నేను పెద్ద గురువుని అయిపోతానా? ధ్యానం చేస్తే నాకు పేరు ప్రఖ్యాతులు వస్తాయా అనుకోవటం కంటే పెద్ద మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. ధ్యానం చేయటం వల్ల మనం ధ్యానం నేర్చుకుంటాం. మరి ధ్యానం గురించి మనకి తెలుస్తుంది. అది తెలియటమే గొప్ప విషయం. అంతకన్నా భాగ్యం ఏముంటుంది? ధ్యానం చేయకపోతే అసలు జీవితంలో దాని గురించి మనకి తెలియదు. తెలియని విషయాన్ని తెలుసుకోవటం కంటే గొప్ప భాగ్యం ఇంకేముంటుంది? సంగీతం నేర్చుకుంటాం, ఏమొస్తుంది? సంగీతం అంటే ఏంటో తెలుస్తుంది. సంగీతం వల్ల నాకు డబ్బులు వస్తాయా, నా సంసారం గడుస్తుందా అనుకోవటం తప్పు. అలా అనుకోవటానికి మనకు అధికారం లేదు. కేవలం సంగీతం నేర్చుకోవటం వరకే మనకు అధికారం ఉంటుంది. మా ఫలేషు కదాచన. తపస్సు చేస్తే తపస్సు గురించి తెలుస్తుంది. భగవద్గీత చదివితే భగవద్గీతలో ఏముందో తెలుస్తుంది. దానివల్ల నాకేంటి లాభం అంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. నా నీడ నా వెంట వస్తుందా లేదా అని డౌట్ పడే మూర్ఖులు ఇలాగే ఉంటారు. నేను బాగా చదివితే పరీక్షల్లో పాస్ అవుతానా, ధ్యానం చేస్తే నాకు జ్ఞాపక శక్తి వస్తుందా అని ఆలోచిస్తూ ఆ ఫలం మీద శక్తిని ఖర్చు పెట్టవద్దు. నేను ధ్యాన ప్రచారం కోసం ఉద్యోగం మానేసినప్పుడు అందరూ నీకు బుద్ధుందా, ఉద్యోగం మానేసి ధ్యాన ప్రచారం చేస్తే నీకేమొస్తుందని నన్ను బాగా తిట్టారు. ధ్యాన ప్రచారం చెయ్యాలనిపించి చేశాను, ఉద్యోగం చెయ్యాలని నాకు అనిపించలేదు, మానేశానంతే. నాకు ఇష్టం అనిపించిన కర్మను నేను చేస్తాను, ఇష్టం లేని కర్మను నేను చెయ్యను, అంతే. ఉద్యోగం చేయాలనిపించినప్పుడు చేశాను, అప్పుడు ఇష్టంగా ఉండింది, ఆ తర్వాత ఇష్టం పోయింది, మానేశాను, అంతే. ముందు ఒక రసగుల్లా తింటాము, బాగుంటుంది, 2-3 తిన్నాం, బాగానే ఉంది. 5, 6, 10 తినేసరికి వెగటు పుట్టి తినటం మానేశాం. ఎవరో చెప్పారని ఇంకా తింటే డోకు వస్తుంది. ఉద్యోగం కూడా అంతే. నాకు ఉద్యోగం చాలు, బుద్ధుళ్ళ ఊరు తిరుగుతూ ధ్యానం చెప్పాలనిపించింది, అది నాకు ఇష్టం. దానివల్ల బుద్ధుడికి ఏం వచ్చిందో నాకు తెలియదు, మరి నాకేం వస్తుందో కూడా నాకు తెలియదు. కానీ నేనేం చేయాలో మాత్రం నాకు బాగా తెలుసు, అదే నేను చేస్తున్నాను. కనుక మనం ఏం చేయాలో ముందు తెలుసుకోవాలి, కానీ ఏం వస్తుందో తెలుసుకోవటం కాదు. ఏది ఇష్టం అనిపిస్తే అది చెయ్యాలి, ఇష్టం లేకపోతే మానేసి ఇంకోటి చెయ్యాలి. కానీ ఫలితాల జోలికి మాత్రం వెళ్ళొద్దు అని ఈ శ్లోకం మనకి చెప్తుంది. ఇక్కడ ఈ ప్రకృతి వ్యాలీలో ఇంత సుందరంగా అన్నీ చేశారు. ఇదంతా చేస్తే
వాళ్ళకి ఏమైనా వచ్చిందా అంటే ఏమీ రాదు. అలా చేస్తే వాళ్ళకి హాయిగా ఉంది కనుక వాళ్ళు చేశారు. నన్ను ఊరూరు తిరగమని ఎవ్వరూ చెప్పలేదు. అలా చేయటం నాకు ఇష్టం. ఇదిగో ఇక్కడ వీళ్ళని తబలా వాయించమని, కీబోర్డ్ వాయించమని ఎవ్వరూ బలవంతం చేయలేదు. అది వాళ్ళ ఇష్టం. ధ్యానం అంటే ఏమిటో తెలుసుకోవటం కోసం ధ్యానం చేయాలి. సంగీతం అంటే ఏంటో తెలుసుకోవటం కోసం సంగీతం నేర్చుకోవాలి. ఊరూరు తిరగటం అంటే ఏమిటో తెలుసుకోవటం కోసం ఊళ్ళు తిరగాలి. అందరినీ కలుసుకోవటం ఎలాగో తెలుసుకోవటం కోసం అందరినీ కలవాలి. కనుక మనం అంతా కూడా మన ఇష్ట ప్రకారమే జీవించాలి. మరి ఫలితాలు ఆశించకుండా పనులు ఒకదాని తర్వాత ఇంకొకటి చేస్తూనే ఉండాలి. గోళ్లు గిల్లుకుంటూ మాత్రం ఖాళీగా కూర్చోకూడదు. మా కర్మ ఫలా హేతుర్బతే సంగోస్త కర్మణి అని పరమాత్మ చెప్పినట్లు అకర్మతో సంగమం కాకూడదు. అంటే ఊరికే కూర్చోకూడదు. ఎప్పుడు ఏదో ఒక పని ఉండాలి. ఒక పని తరువాత ఇంకో పని చేస్తూనే ఉండాలి. కానీ అకర్ముడిగా ఎప్పుడు ఉండకూడదు. పనులన్నీ చేసి చేసి అలసిపోయి నిద్రపోతే ఆ నిద్రలో ఎంతో శక్తి వస్తుంది. పొద్దున్నే లేచి మళ్ళీ పని అలా శ్రద్ధతో పనులు చేస్తూ ఉంటే పనుల పట్ల ఇష్టం కలుగుతూ ఉంటుంది. కనుక అకర్ముడిగా ఉంటూ సమయాన్ని వృధా చేసుకోకూడదు. కర్మలు చేస్తూనే ఉండాలి. ఫలం ఆశించకూడదు. అలానే అకర్ముడిగా ఉండకూడదు. కర్మ ఫలం ఆశించామా ఇక దుఃఖమే మిగులుతుంది. అంటే మన దురాశ వల్లే, మన పేరాశ వల్లే మనకు దుఃఖం కలుగుతుంది. ఇలా జీవితానికి అవసరమైన ముఖ్యాంశాలు ఎన్నో ఈ శ్లోకంలో ఉన్నాయి. నా భర్త లేదా భార్య నన్ను సుఖపెట్టం లేదంటూ ఏడవకుండా, అతడు లేదా ఆమె నుంచి ఏమీ ఆశించకుండా నువ్వే సుఖపెట్టు, అదే నువ్వు చేయాల్సిన పని. ఏదైనా ఆశిస్తే ఇక ఏడ్చుకుంటూ కూర్చోవాలి. ఇతరుల నుంచి ఏదైనా ఆశిస్తున్నామంటే అది వ్యాపారమే కానీ జీవితం కాదు. వ్యాపారంలో ₹1 పెట్టుబడి పెట్టి ₹1,00,00,000 ఆశించటం ఎంత మూర్ఖత్వం. పని చేయకుండా ఇతరుల నుంచి ఆశించటం కూడా అంతే మూర్ఖత్వం. జీవితం అంటే నేర్చుకోవటమే. పనులు నేర్చుకోవటం, సంగీతం నేర్చుకోవటం, ధ్యానం నేర్చుకోవటం, పుస్తకాలు చదవటం నేర్చుకోవటం, ఫలం ఆశించకుండా పనులు చేయటం నేర్చుకోవటం, పనులు చేస్తుంటేనే నేర్చుకుంటామని తెలుసుకోవటం. ఒకదాని తర్వాత మరొకటి జీవితమంతా పనులే, జీవితమంతా కర్మలే. ఎవరెంత ఎక్కువ పనులు చేస్తారో వాళ్ళు నేర్చుకోవటంలో అంత ఎక్కువ ప్రగతిని సాధిస్తారు. అకర్మలుగా మరి సోమరిపోతులుగా ఉంటే నష్టం కనుక 24 గంటలు పనులు చేస్తూనే ఉండాలి. కర్మఫలాలు ఆశించకుండా కర్మలు చేయటంలో మునిగి ఉండాలి. చేయదలుచుకుంటే జీవితమంతా కర్మలే. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. కనుక కర్మలు చేద్దాం. కర్మఫలాలు ఆశించకుండా ఉందాం. కర్మఫలాలు ఆశించకుండా నిరంతరం కర్మలు చేస్తూనే ఉన్న పిరమిడ్ మాస్టర్లందరికీ నా అభినందనలు అంటూ పత్రి సార్ తెలియచేశారు. మళ్ళీ రేపటి రోజునండి పిరమిడ్ శక్తి శాస్త్రీయం అన్న మరొక చాప్టర్ స్టార్ట్ చేసుకుందామా? థ్యాంక్ యూ.